శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా ఆదివారం ఏప్రిల్ 7వ తేదీ ఫాల్గుణ కృష్ణ త్రయోదశి మొదలుకొని చైత్రమాస శుక్లపక్ష పంచమి శనివారం 13వ తేదీ పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా గోచారం ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఈ వారం మీరు పొందబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు పరిశీలనగా చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రధానంగా మేషంలో బుధుడు గురువు, కన్యలో కేతువు, కుంభంలో కుజుడు శని చంద్రుడు, మీనంలో రవి శుక్రుడు రాహువు. ఇది గ్రహ సంచారం. చంద్రుడు కుంభరాశిలో, మీనరాశిలో, అలాగే మేషరాశిలో సంచారం చేస్తూ వృషభంలో అడుగు పెడుతున్నాడు ఈ వారం. ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 8వ తేదీ సోమవారం సోమవతి అమావాస్య విశేషమైనటువంటి పండుగ. అలాగే 9వ తేదీ మంగళవారము చైత్రశుద్ధ పాడ్యమి క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగ. చైత్రశుద్ధ పంచమి మదన పంచమి అని పిలుస్తారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇక ఈ వారం గ్రహ సంచారం ఎలా ఉందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు శని కేతువు శుభంగా ఉన్నారు. అలాగే కుజుడు కూడా కొంత శుభయోగాన్ని ఇస్తూ ఉన్నాడు. రవి ఈ శనివారం పర్యంతం కూడా అర్ధశుభుడు, గురువు అర్ధశుభుడు. ఈ వారం పలు మార్గాల్లో అభివృద్ధి సాధించటానికి కావలసినటువంటి మార్గములు మేషరాశి వారికి ఖచ్చితంగా లభిస్తాయి. కొంత అనుకూల సమయం ఆసన్నమైంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీకు యోగదాయకమైనటువంటి శుభదాయకమైనటువంటి ఫలితములను ఇస్తాయి. ధైర్యంగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయండి. ఆర్థికంగా ఈ వారంలో చాలా వరకు మీకు మేలు జరగవచ్చు. సమిష్టి కృషి అనేటువంటిది ఫలిస్తుంది. భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థాలకు అవకాశాన్ని ఇవ్వవద్దు. ఏది ఎక్కువగా లోతుగా ఆలోచన చెయ్యకండి. ఈ వారం ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడితే దాని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని కూడా మీరే కనుగొంటారు. కొంత వారాంతంలో స్నేహితులతో, వ్యక్తిగతమైనటువంటి మిత్రులతో సంభాషణ అనేటువంటిది కొనసాగింపు చేస్తారు. పండుగ వాతావరణాన్ని ఆనందంగా కూడా గడుపుకుంటారు. విద్యార్థులకు ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి శుభవార్త శ్రవణం చేయబోతూ ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడంతోనే వారి రాజకీయ జీవితం బాగుంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలగటానికి ఈ వారం అంతా కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయటం అనేటువంటిది మర్చిపోకండి. అలాగే ఉగాది రోజున ఖచ్చితంగా రామరక్షా స్తోత్ర పారాయణం చేయండి. దేవతా దర్శనం చేసుకోండి. శుక్రవారం నాడు ఖచ్చితంగా ఒక విశేషమైనటువంటి గోక్షేత్రానికి ఏదైనా ఒక దానాన్ని ఇవ్వండి, సరిపోతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం అంతా రవి రాహువులు
శుభంగా ఉన్నారు. అలాగే బుధుడు శుక్రుడు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఏప్రిల్ నెల 13వ తేదీ పర్యంతం కూడా రవి శుభుడు, కుజుడు అర్ధశుభుడు, అలాగే గురువు అర్ధశుభుడు. కొంత బంధుమిత్రులతో ఈ వారం మీకు ఇల్లు సందడిగా ఉంటుంది. కాలం అనేటువంటిది వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కర్తవ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం అనేటువంటిది చేయవద్దు. సంకల్పం అనేటువంటిది సిద్ధిస్తుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి. ఉద్యోగపరంగా ఒక స్థిరమైనటువంటి శుభవార్తను శ్రవణం చేస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది. అధికార యోగం అనేటువంటిది కొంత సూచనగా కనిపిస్తూ ఉన్నది. చాలా పనుల్లో కూడా విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే గృహంలో మార్పులు చేర్పులకు కొంత అనుకూలమైనటువంటి కాలము. ఉద్యోగులకు ఈ వారం అభివృద్ధికరంగా ఉంటుంది. కొంత విషయ పరిజ్ఞానం అనేటువంటిది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఉపకరిస్తుంది. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం అనేటువంటిది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవలసినటువంటి అంశము. స్త్రీలకు ఈ వారము చాలా అనుకూలంగా ఉంది. ఒక గొప్ప సమాచారాన్ని కూడా ఈ వారం మీరు సేకరిస్తారు. రహస్యమైనటువంటి విషయములను ఎవ్వరికీ చెప్పకుండా జాగ్రత్త పడితే వృషభ రాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. స్త్రీలకు ఈ వారం అంతా కూడా సందడిగా ఉంటుంది. పలు మార్గాల్లో అభివృద్ధిదాయకమైనటువంటి పనులు మీరు స్వీకరిస్తారు, చేపడతారు. మరి వృషభ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ వారంలో రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేయండి. ఉగాది రోజున ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోండి. మృత్యుంజయ అభిషేకం కూడా ఈ వారంలో ఎప్పుడో ఒకప్పుడు చేయించుకోవడం వల్ల కూడా కొంత మీకు దోషాలు తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా బుధుడు, గురువు, అలాగే రవి చాలా శుభంగా ఉన్నారు. కొంత గురువు కూడా యోగదాయకమైనటువంటి ఫలితములను ఇస్తూ ఉన్నాడు. శుక్రుడు కూడా శుభుడు, కుజుడు అర్ధశుభుడు. విద్యార్థులకు కళలపై ఆసక్తి అనేటువంటిది ఈ వారంలో పెరుగుతుంది. మిథున రాశి వారికి అదృష్ట యోగం అనేటువంటిది తలుపు తట్టబోతోంది. సకాలంలో పనులు పూర్తి చేస్తే ఆశించిన ఫలితాలు తప్పకుండా సిద్ధిస్తాయి. ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు బంగారు భవిష్యత్తును మీకు ఇస్తాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. వ్యాపార పరంగా శ్రద్ధ పెంచాలి. అలాగే ఫైనాన్స్ వ్యాపారులకు సమయానికి డబ్బు అనేటువంటిది అందకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. శక్తికి మించినటువంటి కార్యములు చేయవలసి వస్తుంది. అలాగే కొంత వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి చెడ్డలు మీకు సమానంగా ఉంటాయి. ఉద్యోగపరంగా అధికారులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధాలు పెట్టుకోవద్దు, ఇబ్బందులు పడతారు. తల్లి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది మీకు మంచిది కాదు. కోర్టు వ్యాపారములు వ్యవహారములు మీకు అనుకూలంగానే ఉంటాయి. మిథున రాశి వారు ఉగాది రోజున ఖచ్చితంగా శివాలయాన్ని దర్శనం చేసుకొని శివుడికి అభిషేకం అనేటువంటిది చేయించుకోండి. లక్ష్మీనారాయణ స్తోత్రము, అదేవిధంగా అర్ధనారీశ్వర స్తోత్రపారాయణము మీకు చాలా అనుకూలతను కూడా కలిగింపచేస్తుంది. మిథున రాశి వారు గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించడం మర్చిపోకండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా కూడా రాహువు కేతువు చాలా శుభంగా ఉన్నారు. అలాగే కొంత గురువు కూడా కొంత శుభయోగాన్ని ఇస్తూ ఉన్నాడు. రవి అర్ధశుభుడిగా ఉన్నాడు. అన్ని రంగాలలో కర్కాటక రాశి వారికి ఈ వారము విజయ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. కొన్ని ఆపదలైతే తొలగిపోతాయి. ఉద్యోగంలో పొరపాట్లు అనేటువంటివి జరగనివ్వకండి. కొన్ని సందర్భాల్లో మీకు చాలా పరీక్షాకాలం అనేటువంటిది అనిపిస్తుంది.
కోర్టు వ్యవహారముల యందు రాజకీయ నాయకులకు రాజీ అనేటువంటిది ఉత్తమము. కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం నిలుస్తుంది. సినీ కళారంగాల్లో ఉన్నటువంటి వారికి ఆదరణ బాగుంటుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. వివాహాది శుభ కార్యక్రమములు అతి ప్రయాసతో నెరవేరుతాయి. కొంత అపార్థాలకు తావివ్వకుండా మాట్లాడటం అనేటువంటిది మీకు చాలా వరకు కూడా మంచిది. ఒక సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు మేలు చేస్తాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. ఫైనాన్స్ వ్యాపారులు ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. పుణ్య నదులలో స్నానం చేయడం అనేటువంటిది కూడా మీకు కాస్త అనుకూలతను ఇవ్వవచ్చు. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారం చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణంతో పాటుగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము చేయటం చాలా వరకు కూడా మీకు మంచిది. గణేష స్తోత్ర పారాయణం కూడా మీకు అనుకూలతను పెంచుతుంది, చాలా ప్రతికూలతలను తగ్గిస్తుంది. అలాగే ఉగాది రోజున ఖచ్చితంగా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి మహామంత్ర జపాన్ని 1016 సార్లు చెయ్యండి, మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా బుధుడు శుభంగా ఉన్నాడు. గురువు కూడా కొంత శుభదాయకమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. రవి అర్ధశుభుడు, శుక్రుడు అర్ధశుభుడు. శుభకార్యములు చేయటంలో ఆలోచనలైతే ముందుకు వెళ్తాయి. సింహరాశి వారికి మనోబలం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే మనోబలంతో మీరు పనులు ప్రారంభం చేయండి. ముందస్తు ప్రణాళికలు మీకు విజయాలను తప్పకుండా ఇస్తాయి. కొంత మిశ్రమ కాలం అనేటువంటిది ఉంది. విఘ్నాలు ఎదురైనప్పటికీ కొంత శాంతంగా ఆలోచించండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది, కొన్ని సౌకర్యాలు అనుభవిస్తారు. బాధ్యత వహించవలసినటువంటి పనుల విషయంలో కనీస పర్యవేక్షణ మీకు అవసరం అవుతుంది. పుణ్య నది తీర్థ స్నానాలు మీకు లభిస్తాయి. కళా సారస్వత రంగములలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఉత్తమమైనటువంటి పదవీ యోగ బాధ్యతలు అనేటువంటివి కూడా వస్తాయి. అలాగే ఉన్నత విద్యాభ్యాస సంకల్పం అనేటువంటిది విద్యార్థులకు ఈ వారం తప్పకుండా నెరవేరుతుంది. వ్యాపార పరంగా ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. తొందరపాటు చర్యల వల్ల చాలా కాలాన్ని కూడా వృధా చేసుకుంటారు. కొంత సింహరాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయటం అనేటువంటిది మీకు అనుకూలతను పెంచుతుంది. భాగస్వాముల యందు కలహము రాకుండా జాగ్రత్త పడటానికి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీరు ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవటం కానీ రామరక్షా స్తోత్ర పారాయణం చేయటం కానీ మీకు అనుకూలతను పెంచుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శని శుభంగా ఉన్నాడు. కొంత కుజుడు అలాగే బుధుడు కూడా శుభయోగములను ఈ వారం మీకు అందజేయబోతూ ఉన్నారు. శని శుభంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులు. కన్యారాశి వారికి ఈ వారం కొంత అనుకూలత పెరగబోతోంది. ముఖ్యంగా కృషిని బట్టి ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి గట్టి ప్రయత్నం అనేటువంటిది చేయండి. నిజాయితీగా పనిచేసి మీరు ఉద్యోగంలో ప్రమోషన్లు అందుకుంటారు. నలుగురికి ఆదర్శంగా నిలవటానికి మంచి పనులు చేస్తారు. విద్యార్థులు ఇన్ని రోజులు దేనికోసం ఎదురు చూశారో అది మీకు తప్పకుండా దొరుకుతుంది. అవరోధాలను అధిగమిస్తారు. అర్హతలను నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కొత్త ఉద్యోగానికి అవకాశాలు అనేటువంటివి వస్తాయి. లక్ష్యసిద్ధి కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. ఒక సమస్య నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యక్రమములు తలవని తలంపుగా కూడా మీకు స్థిరపడతాయి. కొంత ఈ ఉగాది నుంచి అనుకూలత పెరుగుతుంది.
ప్రతికూలత తగ్గుతుంది. ఎటు చూసినా విజయ అవకాశాలైతే మీకు ఖచ్చితంగా ఈ వారంలో ఉండవచ్చు. గురు శుక్రవారాల్లో దూర ప్రయాణాలు చేయటం ఏమాత్రం కూడా మీకు మంచిది కాదు. కన్యారాశి వారు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేసుకోవటం వల్ల కూడా ఇంకా యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే కన్యారాశి వారు ఉగాది రోజున దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకొని ఖచ్చితంగా అమ్మవారికి దీపానికి సంబంధించిన నూనెను దానం చేయండి దేవాలయానికి. కొంత పీడ అనేటువంటిది తొలగిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం గురు రాహువులు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు శుక్రుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలమైతే ఈ వారంలో ఖచ్చితంగా పొందుతారు. ఉగాది నుంచి చాలా యోగదాయకమైనటువంటి కాలమైతే మీకు ప్రారంభం అవుతోంది. అదృష్ట యోగాలు తలుపు తట్టబోతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా కొంత విజయ అవకాశాలు అనేటువంటివి పెరుగుతాయి. భూగృహ వాహనాది యోగాలైతే సానుకూల ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. బంగారు భవిష్యత్తు కోసం కొంత మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందిస్తారు. అలాగే దైవ సందర్శనము, మిత్రుల సహకారం కూడా కలుగుతుంది. ఏ పని ప్రారంభం చేసినా విఘ్నాలు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార పరంగా నష్టం రాకుండా జాగ్రత్త పడండి. ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉంటే తులారాశి వారికి ఈ వారం కూడా యోగదాయకంగానే ఉంటుంది. తులారాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, ఉగాది రోజున హనుమంతుడికి సింధూర సమర్పణ చెయ్యండి. అలాగే ఉగాది నుంచి వరుసగా 5 రోజుల పాటు రోజు 5 అరటి పండ్లు హనుమంతుడికి నివేదన చేసి వాటిని కోతులకు కానీ పిల్లలకు కానీ సమర్పిస్తే మీకు ఏ పని అయినా ఈ విధంగా తొందరగా పూర్తవుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రకేతువులు శుభంగా ఉన్నారు. కొంత కుజుడు అలాగే బుధుడు కూడా శుభుడు. సంఘంలో పేరు పలుకుబడి అనేటువంటిది వృశ్చిక రాశి వారికి పెరుగుతుంది. అవసరాలకు సరిపడా ధనం అనేటువంటిది అందుతుంది. స్థిర చరాస్తులు వృద్ధి పొందుతాయి. ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సమర్థతో నిర్వహిస్తారు. మీ ఆకర్షణలతో మిత్రులను, అభిమానులను సుముఖం చేసుకొని సహకారం కూడా పొందగలుగుతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరము. సైన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. అప్పుల బాధ కొంత పెరగకుండా జాగ్రత్త పడండి. కొందరు కావాలని మీకు ఇబ్బందిని కలిగింపజేస్తారు. శాంతంగా వ్యవహరించడం చాలా వరకు మంచిది. ఒక మెట్టు దిగైనా మన పనులను మనం చేసుకోవాలి. ఇష్టదేవతా స్మరణం మీకు చాలా శక్తిని ఇస్తుంది. మీ ఆలోచనలను నియంత్రించుకునే ప్రయత్నం అనేటువంటిది మంచిది. అలాగే యోగా, ధ్యాన, ఆరాధన మొదలైనటువంటివి ఎంత చేస్తే అంత వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ఉగాది నుంచి మీకు చాలా అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు కూడా కొంత ఉండబోతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ ఆది, సోమ, మంగళవారాల వరకు కూడా హనుమాన్ చాలీసా పారాయణము, మంగళవారం ఉగాదిని పురస్కరించుకొని శివాలయంలో మీ పేరుతో అభిషేకం చేయించుకోండి. అలాగే గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకుంటే వృశ్చిక రాశి వారికి కూడా ఈ తెలుగు సంవత్సరం శుభంగా ఆరంభం అవుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురు శుక్ర శనులు శుభంగా ఉన్నారు. కొంత రవి అలాగే కుజుడు కూడా కొంత అర్ధశుభులుగా ఉన్నారు. వివాహాది శుభ కార్యక్రమములకు సంబంధించినటువంటి పనులు ఈ వారంలో నెరవేరుతాయి. శుభప్రదమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారం మీకు కలగబోతున్నాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దూరదృష్టితో ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు విజయాన్ని ఇస్తాయి. స్వయం కృషితో పైకి వస్తారు. ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్మాణాలకు ఉపయోగపడతాయి. ఉద్యోగులకు, అధికారులకు భేదాభిప్రాయాలు పెరుగుతాయి. మానసిక ఆందోళన ఖచ్చితంగా ఉంటుంది. విదేశీ ప్రయాణములకు సంబంధించినటువంటి కొంత అనుకూలత
పెరుగుతుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల యొక్క సహాయాలతో విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. పేరు పొందిన రాజకీయ నాయకుల పరిచయాలతో మంచి పనులు కూడా నెరవేరుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. నూతన వ్యాపారం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా మంచిగా మీకు అవకాశాలను కలిగింపజేస్తాయి. ధనుస్సు రాశి వారు సోమవారం నాడు శివాష్టకము, మంగళవారం నాడు లక్ష్మీ స్తోత్ర పారాయణము, గురువారం రోజున దత్తాత్రేయ స్తోత్ర పారాయణము, ఉగాది రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. కొంత రవి అర్ధశుభుడు, కుజుడు అర్ధశుభుడు. బంధువుల సహాయ సహకారాలతో కీలకమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. పనిలో పురోగతి ఉంటుంది. ప్రతిభతో అధికారులను కూడా మెప్పిస్తారు. ఉద్యోగపరంగా బాగుంటుంది. శత్రుదోషం తొలగుతుంది. మిత్రబలం అనేటువంటిది పెరుగుతుంది. న్యాయపరమైనటువంటి లాభాలైతే ఉన్నాయి. ధర్మం గెలిపిస్తుంది. మీ ఆలోచనలను అమల్లో పెట్టండి. సమస్యలు పరిష్కారం అవుతాయి. మనోబలంతో పనులు ప్రారంభం చేయండి. వస్త్ర వ్యాపారులకు మంచి లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గే సూచన కనిపిస్తూ ఉన్నది. వాహనాలను జాగ్రత్తగా నడపకపోతే కొంత ప్రమాదాలు జరిగేటువంటి సూచన కూడా ఉన్నది. కాబట్టి గుర్రపు పంద్యాలు మొదలైనటువంటి వ్యసనాలకు మాత్రం వెళ్ళకండి. గురువుల యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు వెళ్తే విద్యార్థులు సక్సెస్ బాటలో ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టకపోవడం అనేటువంటిది కూడా మంచిది. అలాగే ధర్మం వైపు మీరు నిలబడితే ధర్మం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని సమస్యలకు ఉగాది తర్వాత పరిష్కారాలు దొరుకుతాయి. ఇతరులపై ఆధారపడకుండా ఉండటం అనేటువంటిది మకర రాశి స్త్రీలకు చెప్పుకోదగినటువంటి సూచన. మకర రాశి వారు మీ ఇష్టదేవత దర్శనంతో పాటుగా గోక్షేత్రంలో గోవులకు ప్రతిరోజు గ్రాసాన్ని సమర్పణం చేయండి. అనుకూల ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అంతా శుక్రుడు మాత్రం శుభంగా ఉన్నాడు. రవికేతువులు అర్ధశుభులుగా ఉన్నారు. కొంత శ్రమ బాగా పడాల్సినటువంటి సమయము. పాత బకాయిలు వసూలు కాకపోవడము, అసహనం మీకు పెరుగుతుంది. అలాగే అకారణంగా భార్యా బిడ్డలతో ఘర్షణలు మొదలవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి వద్ద కూడా మధ్యవర్తిత్వం పెట్టుకోకండి. విద్యార్థులు ఏకాగ్రతతో చదువును ప్రారంభం చేయండి. శ్రమకు తగిన ప్రతిఫలమైతే పొందుతారు. ఆదాయ మార్గాలు పెరిగినప్పటికీ ఖర్చులు విపరీతంగా ఉండటం వల్ల డబ్బు సరిపోకపోవచ్చు. అందుకే మనోబలంపై ఆధారపడి ముందుకు వెళ్ళండి. పనుల్ని మధ్యలో ఆపకండి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోకుండా ఉన్న వ్యాపారం చేసుకుంటే వ్యాపారపరంగా బ్రహ్మాండమైన శుభయోగం ఉంది. తోటివారి నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎవరేమన్నా మనస్సుకు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండటం, విశ్రాంతికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు. విందులు విహార వినోదాలు మీకు అనుకూలతను ఇస్తాయి. కలత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. భాగస్వాములతో ఎట్టి పరిస్థితుల్లో కలహం పెట్టుకోకపోవడం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. దాన ధర్మములు చేయటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. సోమవారం నాడు శివాలయానికి వెళ్ళటము, మృత్యుంజయ స్వామికి అభిషేకం చేయించుకోవటము, మంగళవారం ఉగాదిని పురస్కరించుకొని పేదలకు ఏదైనా వస్త్రదానం చెయ్యండి. అలాగే గురువారం నాడు దత్తక్షేత్ర సందర్శనం చేయటం వల్ల అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అంతా గురు శుక్ర కేతువులు శుభంగా ఉన్నారు. కొంత ధర్మం అనేటువంటిది మిమ్మల్ని కాపాడుతుంది. సత్సంకల్పంతో అనుకున్నట్టుగా సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి మంచి అవకాశాలు పెరుగుతాయి. వైజ్ఞానిక సాంస్కృతిక రంగాల యందు ఆసక్తి పెరుగుతుంది. నూతన ఆభరణాలు స్త్రీలు సమకూర్చుకుంటారు. ఆర్థిక అభివృద్ధి గత వారం కంటే బాగుంటుంది. ఎవరేమన్నా మనస్సుకు తీసుకోకుండా సర్దుకపోవడం మంచిది. చెడు ఊహించకండి, అధైర్యపడకండి. పరిస్థితులు మీకు మిశ్రమంగానే ఉన్నాయి. ఉద్యోగంలో పొరపాట్లు జరగకపోతే ప్రమోషన్ తప్పకుండా వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే దిశగా కొన్ని అపార్థాలు మీకు రావచ్చు. ఉద్యోగంలో స్థిరత్వం సాధించటానికి గట్టి కృషి చేయవలసి వస్తుంది. దూరదృష్టితో ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు రాజకీయ నాయకులకు పదవీ యోగాలను ఇవ్వవచ్చు. స్వయం కృషిని నమ్ముకోవటమే ఇక్కడే మీనరాశి వారి యొక్క
ముందున్నటువంటి పద్ధతి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా వరకు కూడా అవసరము. ఎవ్వరితో కూడా మధ్యవర్తిత్వం పెట్టుకోకుండా ఉండటం అనేటువంటిది మంచిది. మీనరాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా గజేంద్ర మోక్ష స్తోత్ర పారాయణము, అలాగే ఉగాది రోజున దుర్గాదేవి ఆలయంలో అర్చన చేయించుకోండి. శనివారం రోజున చక్కగా రాహుకేతువులకు పూజ చేయించుకొని శనైశ్చరుడికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఉగాది రోజున రామరక్షా స్తోత్ర పారాయణం తప్పకుండా చదవండి. ఉగాది రోజున మంచి నీళ్లను ఎవరికైనా దానం చేయడం కానీ, కుండను దానం చేయడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇవి ఈ వారం కలిగేటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి. మరొక్కసారి ముందస్తుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది మీకు చక్కటి ఫలితాలను అందజేస్తుంది అని నేను అనుకుంటూ మీ అందరికీ మరొక్క మారు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరల వచ్చే వారం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకా సమస్తాః సుఖినో భవంతు.